అమెరికా వర్సిటీలోని భారతీయుల్లో 56% తెలుగువారే. అమెరికన్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామె విశాఖ లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. 70,000 కోట్లతో బనకచర్లకు గోదావరి నీరు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతాం. పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం. 55,000 కోట్లతో 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రీస్టార్ట్ ఏపీ రై 85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు. 33,960 మందికి ఉపాధి. మడకశిర వద్ద మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమ. సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి తొలి సమావేశంలో అంగీకారం. కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు. ₹1 చొప్పున విధులు కేటాయించిన ఎంపీలు. చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత. సాంకేతిక మేళా, సృజన బల. బెంగళూరు టెక్ సమ్మిట్లో అద్భుతాలు. జీసాట్-N2 ఉపగ్రహం స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అమెరికా నుంచి ప్రయోగం. భారత్లో కమ్యూనికేషన్, విమానాల్లో ఇంటర్నెట్ సేవలకు ఊతం. బహ్రెయిన్ బోయిమ్ అలీ అబు అవ్వాద్లకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ప్రమాణం. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియల్ బెరోన్, బోయిమ్ అలీ అబు అవ్వాద్లకు 2023 ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. హమీద్ అన్సారీ, ప్రస్తుత జ్యూరీ అధ్యక్షుడు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, జస్టిస్ టి.ఎస్. ఠాకూర్, బహ్రెయిన్ బోయిమ్ తరఫున అవార్డు అందుకున్న మరియం సి. సయీద్ హాజరయ్యారు. అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత. అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ షాన్ డఫీని నామినేట్ చేస్తున్నట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్కు సంబంధించి ట్రంప్ యంత్రాంగంలో ఇది రెండో నియామకం కావడం విశేషం. ఫాక్స్ న్యూస్ హోస్ట్ పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ట్రంప్ ఇప్పటికే నామినేట్ చేయడం తెలిసిందే. డఫీ నియామకాన్ని సెనెట్ ఆమోదించవలసి ఉంటుంది.